నార్త్లో కూడా అట్ల తద్దిని చేస్తారని మీకు తెలుసా? హాయ్ అండి, అందరు ఎలా ఉన్నారు? మేమైతే చాలా చాలా బాగున్నాం. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఆంధ్ర ఫౌజన్ వ్లాగ్స్. మా క్యాంపులో అయితే తీజ్ సెలబ్రేషన్స్ అయితే జరిగినాయి. మన ఆంధ్రాలో అట్ల తద్ది ఎలా జరుపుకుంటామో ఇక్కడ తీజ్ అని చెప్పి జరుపుకుంటారు. ప్రోగ్రామ్కి అయితే మమ్మల్ని అందరినీ అయితే ఇన్వైట్ చేశారు. ఫోన్ పెట్టుకోవడం వెనుక విషయం అంతా నేనైతే షార్ట్ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేసా. సమయం ఉంటే ప్లీజ్ చెక్ ఇట్ అవుట్. మాకైతే ముందే చెప్పారు ప్రోగ్రామ్స్ అన్నీ ఉంటే ఖచ్చితంగా అన్నింటిలోనూ పార్టిసిపేట్ చేయాలని చెప్పి. ప్రోగ్రామ్కి ఒక థీమ్ కూడా ఉంది. అందరూ గ్రీన్ కలర్ శారీ కట్టుకు రావాలని. శారీయే కాదు, డ్రెస్ ఉన్నా పర్లేదు, గ్రీన్ కలర్లో వేసుకుని రమ్మని చెప్పారు. ఫోన్ అయితే మా ఇంట్లో ఉంది, చాలా ఫాస్ట్గా పండుతుందని చెప్పి నేనైతే పెట్టేసుకున్నా. ప్రస్తుతానికి అయితే నా దగ్గర ఫుల్ గ్రీన్ శారీ అయితే లేదు. నా దగ్గర ఉన్న శారీ నేనైతే కట్టేసుకున్నా. అదే విషయం మా ఫ్రెండ్కి అయితే చెప్తే పర్లేదు, ఏ గ్రీన్ అయినా పర్లేదు అని చెప్పారు. ఇంకా తను మాడించుకుని నేనైతే రెడీ అయ్యి వెళ్ళిపోయా. ఇంకా అదే టైంలో మా హస్బెండ్ కూడా డ్యూటీకి వెళ్ళాలి. మా ఫ్రెండ్ ఇంటి దగ్గర అయితే డ్రాప్ చేస్తానని చెప్పారు. త్వరగా రెడీ అయిపోయి నేనైతే మా హస్బెండ్ కోసం అయితే వెయిట్ చేస్తున్నా. ఆ రోజు ఎండ ఎక్కువ ఉండడం వల్ల నేను రెడీ అయినప్పుడు అయితే చెమటలు మామూలుగా పట్టలేదు. ర్యాంప్ వాక్ కాంపిటీషన్ ఉందని చెప్పారు మా ఫ్రెండ్ అయితే. నేనైతే ట్రైల్ కూడా వేసేసా. ఇక మా హస్బెండ్ అయితే క్యాంప్లోకి అయితే నన్ను తీసుకువెళ్తున్నారు, నన్ను బాబుని. ప్రోగ్రామ్ సంగతి ఎలా ఉన్నా నేనైతే చిన్నపాటి పెళ్ళికి రెడీ అవుతున్నట్టయితే వెళ్ళాను. ఇక మనం ఎంత హడావుడైతే ఉందో సేమ్ అదే హడావుడు అనిపించింది నాకైతే. సేమ్ ఫీలింగ్ మా ఫ్రెండ్కి కూడా అదేనంట. మా హస్బెండ్ అయితే మా ఫ్రెండ్ ఇంటి దగ్గర అయితే నన్ను డ్రాప్ చేసి ఆఫీస్కి అయితే వెళ్ళిపోయారు. ఫోన్ ఎలా పండిందా అని చెప్పి వాళ్ళందరిని అయితే అడిగాను నేను. వాళ్ళందరూ కూడా చాలా బాగుందని అయితే చెప్పారు. ఇక్కడ మా యాపిల్ బేబీ అయితే మీకు హాయ్ కూడా చెప్పేస్తుంది. నాకైతే క్యాంప్లో అడిగిపెట్టిన వెంటనే చాలా ప్రశాంతంగా అయితే అనిపిస్తుంది, చుట్టూ గ్రీనరీగా ఉండడం వల్ల. వీళ్ళిద్దరూ అయితే మా ఫ్రెండ్ వాళ్ళ పాపలు. ఆయన బాబు కూడా హాయ్ చెప్పేస్తున్నారు చూడండి. ఫస్ట్ టైం మన వీడియోని చూస్తున్నట్టయితే ప్లీజ్ డూ లైక్ అండ్ సబ్స్క్రైబ్ ఆంధ్ర ఫౌజన్ వ్లాగ్స్. ఇక్కడ అందరం కలిపి ఫొటోస్ కూడా తీసేసుకున్నాం. అందరం రెడీ అయిపోయి మేమైతే బయట గాడి కోసం అయితే వెయిట్ చేస్తున్నాం. ర్యాంప్ వాక్ కాంపిటీషన్లో అయితే ఫస్ట్ ప్రైజ్ అయితే ఇదికే వచ్చింది. ఈమెనే మన ఆయన బాబు వాళ్ళ టీచర్ కూడా. గాడి వచ్చిందని చెప్పారు. మేమైతే ఫాస్ట్గా అయితే వెళ్ళిపోతున్నాం. నాకన్నా ముందు మా ఆయన బాబే రాక్కుని వెళ్ళిపోతున్నాను నన్ను. బస్సు అంతా ఖాళీగానే ఉంది, ఓన్లీ మా కోసమే వచ్చింది బస్సు. ఎక్కేసి మేమైతే మా ప్లేసుల్లో అయితే కూర్చుని పోయాం. బస్సులో కూడా వ్లాగ్ చేయకపోతే ఎలాగా, అందుకని చెప్పి వ్లాగ్ తీసాను నేనైతే. నేను ఆయన బాబు అయితే తక్కువగా బస్సు అయితే ఎక్కుతాము. ఈసారి మేమైతే మా స్కూటీ మీదే పార్టీస్కి ప్రోగ్రామ్స్కి వెళ్తూ ఉంటాం. అందువల్ల మా ఆయన బాబు అయితే చాలా ఎగ్జైటింగ్ అయితే ఫీల్ అవుతున్నాడు. ప్రతిసారి చెయ్యి అయితే ఊపేస్తున్నాడు. అలా బస్సులో మా క్యాంప్లోంచి అలా చూస్తూ ఉంటే చాలా అందంగా అయితే కనిపించింది. ఇక పార్టీ ప్లేస్కి అయితే వెళ్ళిపోయాం. వెళ్ళిన కొంచెం సేపటికి టీ అండ్ స్నాక్స్ అయితే ఇచ్చారు. ప్రతి పార్టీలో సమోసా అయితే ఖచ్చితంగా ఉంటుంది. ఇక కొన్ని డ్యాన్స్ ప్రోగ్రామ్స్ అయిపోయిన తర్వాత బయట అయితే ఉయ్యాలు ఊపడానికి అయితే అందరిని బయట తీసుకొచ్చారు మేడం. ఒక్కొక్కరిగా అయితే ఫోటోలు అయితే తీసుకుంటున్నారు. ఇక ఆ ప్రోగ్రామ్ అయిపోయిన తర్వాత మన అసలైన ప్రోగ్రాంలోకి అయితే వచ్చాం, డ్యాన్స్ ప్రోగ్రామే. ఇక్కడ మనల్ని ఆపే వాళ్ళే ఉండరు, మన ఇష్టం వచ్చిన డ్యాన్స్ చేయొచ్చు. అలాంటి పార్టీల్లో అన్ని స్టేట్స్ వాళ్ళు ఉంటారు కాబట్టి పార్టీస్ అయితే డ్యాన్స్లు అయితే చాలా బాగా జరుగుతాయి. ఇక మా తీసి ఫొటోస్ అయితే ఇవే. తెలుగు వాళ్ళందరం కలిపి ఫొటోస్ కూడా దిగాం మేము. ఇక్కడున్న స్పెషల్ అట్రాక్షన్ అయితే మేము ఆఫ్టర్నూన్ 3:30కి వెళ్ళాము. ఇంటికి వచ్చినప్పటికి 7:30 అయిపోయింది. చీకట్లో ఫొటోస్ కూడా బ్లర్గా వచ్చినాయి, ఏమనుకోకండి. ఇక్కడ వరకు మన వీడియో చూసారంటే ప్లీజ్ డూ లైక్ అండ్ సబ్స్క్రైబ్ ఆంధ్ర ఫౌజన్ వ్లాగ్స్. బాయ్.